నేను హానరబుల్ జడ్జెస్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనము చైల్డ్ లేబర్ని పట్టుకుంటున్నాం సార్. ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ, అంటే ఎన్జిఓస్, అలాగే సిడబ్ల్యూసీస్, పోలీస్ యూనిట్, అట్లాగే లేబర్ యూనిట్ అందరూ కూడా పట్టుకుంటున్నారు. కానీ కేసెస్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనేది చాలా తక్కువ అవుతుంది. ఒకవేళ బుక్ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడికి వచ్చే వరకు అది వీగిపోతుంది. ఒక్క కేసు అంటే ఒక్కరికన్నా పనిషబుల్ అయ్యి అది బయటికి వస్తే, మీడియా ద్వారా బయటికి వస్తే ఒక భయం అనేది ఉంటుంది. ఏమి బయటికి వచ్చిందంటే, నిజాయితీగా చెప్పుకున్నాం సార్, ఏమి బయటికి వచ్చింది అంటే ఏదున్నా లాస్ట్ వరకు ఏమీ కాదు అనేది మాత్రం తెలుసు. ఇదే అందరికీ తెలిసింది. కాబట్టి ఎవరు కూడా భయం అనేది పడడం లేదు. ఫైన్ కూడా అత్యంత తక్కువ, ఫైన్ వేయడం అనేది కూడా చాలా అత్యంత తక్కువ అయిపోయింది. సో ఫైన్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప పెద్దగా దీనివల్ల ఉపయోగం అయితే ఉండడం లేదు అనేది నా అభిప్రాయం సార్. అంటే చట్టాన్ని గౌరవిద్దాం అందరం, చట్ట పరిధిలోనే చేస్తాము, కానీ దీని పట్ల సీరియస్నెస్ అయితే లేదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. అంటే ఒక 10 to 15 years పైన నుంచి చైల్డ్ లేబర్ పై ప్రాజెక్ట్స్ పై చేస్తున్న ఎన్ని అవగాహన సదస్సులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఈ డేకి వచ్చేవరకు చైల్డ్ లేబర్ ఫ్రీ అని ఒక పేపర్ మీద రాసుకున్నాం తప్ప, జిల్లాలు చైల్డ్ లేబర్ ఫ్రీ అయ్యాయి అని రాసుకున్నాం తప్ప ఇంకా పిల్లలు చైల్డ్ లేబర్గా ఉన్నారు. రెండోది ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ అవుట్ అయినాక పట్టుకున్నాం అనుకోండి, పిల్లల్ని అంటే ఒక 15-16 years పిల్లల్ని మనం పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ తరగతి గదిలో అంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు, ఈ అబ్బాయి పెద్దగా ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు పిల్లలు చదువుకోవడానికి ముందుకు రావడానికి ఇష్టపడరు, ఇంకా షై ఫీల్ అవ్వడము, ఇంకా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. దీని పట్ల కూడా మనము దృష్టి పెట్టి సెపరేట్ స్కూల్స్ ఏదైనా పెట్టే అవకాశాలు, అంటే ఈ పిల్లల కోసం సపరేట్గా స్కూల్స్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్.